జరుపుతున్న సంక్షేమ పథకాలు, అలాగే మహిళలకు, రైతులకు, యువతకు అందిస్తున్న పథకాలు, ప్రజాపాలన, వీటన్నిటిని గమనించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పలువురు నాయకులు, ముఖ్యంగా గత ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, అలాగే వార్డు మెంబర్లు చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పథకాలకు పాలమూరు బిడ్డ మన జిల్లాను అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి వారికి బలం చేకూర్చడానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాచక్పల్లి సర్పంచ్ గారు, వెంకటమ్మకుంట తాండా సర్పంచ్ గారు, వేపూరు ఉప సర్పంచ్ గారు, తర్వాత ఈ గ్రామాల్లోని వార్డు మెంబర్లు అందరూ కూడా బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరింది. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతోటి, గ్రామాలకు ఎక్కువ నిధులు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి, మా గ్రామం వెనుకబడవద్దు వేరే గ్రామాల కంటే అని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు వారందరూ కాంగ్రెస్ పార్టీలో చేరింది. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నాది. నిధులు గతంలో కంటే కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చినాం. ఎస్సీ సప్లాన్ కావచ్చు, పంచాయతీలకు ఇచ్చే నిధులు కావచ్చు, సీసీ రోడ్డు డ్రైన్ల విషయంలో కావచ్చు, అలాగే స్కూల్స్ మరమ్మతు విషయంలో కావచ్చు, గతానికి భిన్నంగా నిధులను డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసింది. విద్యలో ఇప్పుడు చాలా ముందుకు దూసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గం గతంలో విద్యలో వెనుకబడి ఉండే, కానీ నేనే ప్రత్యక్షంగా ప్రతి స్కూల్కు వెళ్ళడం, అక్కడ సౌకర్యాలను చూడడం, టీచర్లను రిక్రూట్ చేసుకోవడం, విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయడం, దాని ద్వారా పిల్లలందరికీ కూడా చదువు మీద ఉత్సాహం వచ్చేటట్టుగా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బడికి పంపే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. పోయిన సంవత్సరం ఆ కార్యక్రమం మొదలు పెడితే ఇప్పుడు వచ్చిన 10వ తరగతి రిజల్ట్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలి. గ్రామాల్లో పేద కుటుంబాలు చెందిన పిల్లలు, రైతు కూలీల పిల్లలు, శ్రామికుల పిల్లలు, వాళ్ళు ప్రైవేటులో వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తే వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కాబట్టి వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలోనే వాళ్ళని చేర్పించి వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే మొట్టమొదటగా గ్రామాలను డెవలప్ చేయడంలో ఆ గ్రామంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేయడం కూడా ఒక కీలకమైన అంశంగా పెట్టుకున్నాం. వైద్యం విషయంలో కూడా అన్ని రకాల తోడ్పాటు మనం గ్రామస్తులకు అందిస్తూ ఉన్నాం. ఇక్కడ జనరల్ హాస్పిటల్లో వసతులు కావచ్చు, అలాగే ఇక్కడ CMRF చెక్కులు ఇవ్వడంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడంలో కావచ్చు, ఎటువంటి వివక్ష లేకుండా, మధ్య దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇస్తే అది ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. గతంలో ఎవరినో పట్టుకొని రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఇటువంటి మార్పులు చేస్తున్నందుకు ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ప్రతిరోజు క్యాంపు కార్యాలయానికి వందల మంది వాళ్ళ సమస్యల మీద వస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 8 మంది స్టాఫ్ను పెట్టినాం. నేను హైదరాబాద్లో ఉన్నా, పని మీద ఎక్కడ ఉన్నా, ఇక్కడ వాళ్ళ కార్యక్రమం ఆగకూడదు, వాళ్ళకి సంబంధించిన ఏ పని కూడా ఆగొద్దు అన్న ఉద్దేశంతో మొత్తం కూడా ఇక్కడ స్టాఫ్ను పెట్టి వాళ్ళకి కావాల్సిన ప్రతి పనిని కూడా ఇమ్మీడియట్గా నాకు తెలిసేటట్టుగా, నేను అధికారులతో మాట్లాడేటట్టుగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా ఇది ప్రజాపాలన జరుగుతూ ఉంది మహబూబ్నగర్ నియోజకవర్గంలో. కాబట్టి దానికి ఆకర్షితులై ఇంతమంది సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి సర్పంచులు ఏదైతే దాచక్పల్లి, వెంకటమ్మకుండ తాండా మరియు వేపూరు, యారోన్పల్లి సర్పంచులు, ఉప సర్పంచులు ప్లస్ వార్డు మెంబర్లు, ఈరోజు వీళ్ళు నిన్న నాయనోన్పల్లి, మరి రేపు కూడా ఉంటుంది. ఇదంతా కూడా జరుగుతున్న అభివృద్ధి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంది? ఆనందము, భద్రత, పండగ వాతావరణము, విద్య, వైద్యము, డెవలప్మెంటు, ప్రశాంతత. ఇది మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు గతంలో అభద్రత, అవిశ్వాసము, అనుమానము, దౌర్జన్యము, రాక్షసత్వము, ఇబ్బందులు, తలనొప్పి, డెవలప్మెంట్ లేని ఉన్నట్లుగా చూపించడం గతానికి ఇప్పుడున్న తేడాను చూసి
ఇప్పుడున్నటువంటి నాయకత్వాన్ని చూసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క పాలనా దీక్షత, ఆయన ఒక ఆప్యాయత, ఆయన ఒక ప్రేమకు పెద్ద పెద్ద లీడర్లే బందీలు అయిపోతున్న క్షణాల్లో ఇప్పుడు మామ్నాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క నాయకత్వం మేము కూడా ఆ పండగ వాతావరణంలో ఉండాలి, మేము కూడా ఆ పండగలో భాగం కావాలి. అభివృద్ధి పండుగలో అయితేనేమి, విద్యా పండుగలో అయితేనేమి, వైద్యంలో అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఆనందం, ఆప్యాయత, ప్రేమ ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెట్టు కింద మేమందరం కూడా సేద తీర్చుకోవాలని చెప్పి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆనందంగా అన్కండిషనల్గా ఈ సర్పంచులది జాతర మొదలైంది. సర్పంచుల జైనింగ్ జాతర ఇది. రాబోయే కాలంలో నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి, ఈరోజు హన్వాడ మండలం, రేపు మామనార్ మండలం, ఎల్లుండి టౌన్, ఈ రకంగా చిట్ట చివరగా ఈ పండుగలో అందరూ భాగస్థులు అవుతారు, ఈ అభివృద్ధిలో అందరూ భాగస్థులు అవుతారు. బంగారు లాంటి పాలన అందిస్తున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కానీ, మరియు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మన పాలమూరు మిద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇక్కడున్న మా నాయకత్వం కానీ ఎవ్వరూ తప్పుదారి పట్టకుండా, ఎవ్వరూ తప్పుదో లేకుండా ఒక మాస్టారు లాగా మాకు భద్రత కల్పిస్తూ మమ్మల్ని ఆనందంగా పెడుతూ జనాలకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, రైతులకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సెక్షన్కు, సీనియర్ సిటిజన్స్కు, గుళ్ళకు, గోపురాలకు, టెంపుల్స్కు, అయ్యవార్లకు, బాపనులకు ఎక్కడ చూస్తే కూడా ఎవరికి ఏది కావాలనుకుంటే వాళ్ళకి అది అందజేస్తూ ఒక టీం వర్క్ లాగా చేసుకుంటూ పోయి బంగారు భవిష్యత్తు పిల్లలకి ఇచ్చుకుంటా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి వ్యక్తిగా కాదు వ్యవస్థను మొత్తాన్ని మార్చాలనుకునే ప్రేమపూర్వకమైన నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు ఆనందపడుతూ ఇప్పుడు వచ్చినటువంటి మా కాంగ్రెస్ కుటుంబంలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము హక్కున చేర్చుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళకు కూడా పాలు పంచి రాబోయే కాలంలో విద్యార్థులు, రైతులు, కర్షకులు, కార్మికులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా జరుగుతున్న డెవలప్మెంట్లో ఇప్పుడు వాళ్ళకు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ఈ ఆనందాన్ని మేము కూడా ఎందుకు షేర్ చేసుకోకూడదు, అక్కడ అభద్రతలు ఎందుకు బతకాలని చెప్పి ఇక్కడ వస్తారు. రేపు కూడా అదే జరుగుతుంది, ఎల్లుండి కూడా జరుగుతుంది. ఈరోజు జాయిన్ అయినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ రేపు ఎల్లుండి ఆవులెల్లుండి జైనింగ్ వస్తున్న వాళ్ళకు కూడా అడ్వాన్స్గా కంగ్రాట్స్, వెల్కమ్ చెప్తూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా నిండుగా చూస్తారు. బంగారు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.